ఇతని విషయాలు మేము గ్రహించి వాటిని మేము నేర్చుకుని ఇతరులకు నేర్పించడానికి సహాయపడుతుంది. ఇతరులకు వారాలను సహాయపడుతున్నాను. తిరిగి మరి 3వ వారాన్ని సన్నిధించినారు. వచ్చిన బిడ్డలు బట్టి వందనములు. ఇక్కడ రావాల్సిన వారిని త్వరగా తీసుకునండి. తండ్రి నాన్న మీ దాసు యేసు గారిని మీరు బలపరిచి మాకు అవసరమైన మాటలు మీరు దయచేయండి. మా ప్రభువా ఈ బైబిల్ స్టడీ ద్వారా స్థానిక సంఘం అనేక మంది వచ్చి మేలు పొందడానికి సహాయించండి. మీరు ఆకలి కొరకు సిద్ధపడడానికి మా హృదయాల్లో వాటిని మరింతని భద్రపరచుకోవడానికి సహాయించండి. ఇలా మరొకసారి సాయంత్రం బైబిల్ స్టడీ మరొకసారి ప్రార్థిస్తూ సమయాన్ని మీ యొక్క స్వాధీనం కిందకి తీసుకొచ్చింది. ప్రభావ మాతో మాట్లాడండి నాయన. మీ ఆత్మ చేత మాతో మాట్లాడండి ప్రభావ. మీ ఆత్మ తాకిడి చేత మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నూతనపరచండి. మా యొక్క ప్రభుత్వ స్వరములు మా హృదయములను మా మనస్సులను మరొకసారి నీ వద్ద తీసుకుని వస్తాం. యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మనం ప్రకటన గ్రంథానికి వెళ్తున్నాము. ప్రకటన గ్రంథం మనం మొదటి అధ్యాయంలో ఉన్నాము. మొదటి అధ్యాయం మనము 2వ వచనాన్ని చదువుకుందాం ఈరోజు. ప్రకటన 1:2. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు. ప్రభు జీవము కలిగిన తన వాక్కులను ఈ సమయమందు మనందరి హృదయాలకు జీవితాలకు ఆశీర్వాదకరంగా జీవితాలు. మన ఆయన మా తండ్రి అయ్యా, నీవు ఇంతవరకు మాకు సహాయం ఇచ్చావు. ఈరోజు కూడా ప్రత్యేకమైన రీతిగా మాకు సహాయం దయచేయి. తోడు మీరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దొరికాయి నీకు వందనాలు అయ్యా. వస్తున్న వారిని త్వరగా అలా చేయమని ప్రార్థిస్తున్నాను. అందరూ వచ్చి నీవు వారి వరకు దాచిపించిన మేళ్లను పొందుకొని వెళ్ళాలని కోరి ప్రార్థన చేస్తున్నాను. మా దేవా, ఈ ప్రకటన గ్రంథములోని మేము చూడడానికి ఇష్టపడుతుండగా మామను మిక్కిలిగా అయ్యా గ్రహింపు శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను కనికరించుమని, ఇలాగని ఘనమైన నామాన్ని మహిమపరచుకొనమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున స్తోత్ర వందనాలు చెల్లిస్తూ వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము మొదటి వచనాన్ని 3వ వచనాన్ని మనము ఇప్పటికే ధ్యానం చేశాము. ఈ రోజున 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. అక్కడ చాలా స్పష్టంగా ఉంది. అతడు యోహాను దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు లేక కింద ఫుట్నోట్లో చూచినదంతటిని గూర్చి సాక్ష్యమిచ్చెను అనే మాట మనం చదువుతున్నాం. నేను సాధ్యమైనంత క్లుప్తంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి కొంత ఇన్ఫర్మేషన్ మరి జోడిస్తూ ఉంటాను కొన్ని చోట్ల, మీరు గ్రహించుకోగలరు. వాక్యము యేసయ్య. ఇక్కడ 2 మాటలు, వాక్యమును గూర్చి దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి అనే మాట. ఇక్కడ వాక్యము వేరు కాదు, యేసయ్య వేరు కాదు. వాక్యము యేసయ్య 2 మాటలు ఒకటేనని మనం గ్రహించుకోవాలి. వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యము అని మనము గ్రహించుకుంటున్నాం. ఎందుకంటే వాక్యములో యేసయ్య దాగి ఉన్నాడు, అది సరే. కనుక యోహాను దేవుని వాక్యమును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడంటే ఆ వాక్యంలో దాగి ఉన్న యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి 2 మాటలు వేరు వేరు కాదు, ఒకటే అని మనము గ్రహించుకుంటున్నాం. అంటే ఈ దినాల్లో కొంత మనము గ్రహించుకుంటూ ఉన్నాము. మరి గాలి కబుర్లు ఉంటున్నాయి ప్రసంగాల్లో, అలాగే చమత్కారంగా కల్పించినటువంటి కథలు కూడా ఉంటున్నాయి. అలాగే టైం పాస్ ప్రసంగాలు కూడా ఉంటున్నాయి. అంటే విమర్శ కాదు, కానీ ఎక్కువ భాగం అలా మనము చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని పక్కాగా చెప్పే దైవజనులు లేకపోలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటి కబుర్లు బయలుదేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి దేవుని వాక్యమును మాత్రమే ప్రకటించాలి, లేక సాక్ష్యం ఇవ్వాలి. వీటి వల్ల విశ్వాసము కలుగును, వీట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని మనం రోమా
10వ అధ్యాయం 17వ వచనంలో మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సాక్ష్యము అనే మాట హైలైట్ చేసుకోవలసిన అవసరం ఉన్నది. సాక్ష్యం ఇచ్చాను అనే మాట ఇది ప్రభువు కోరుకునేటటువంటి ఒక విషయము అని మనం గ్రహించాలి. సాక్ష్యం అని ప్రభువు తన జీవితంలో తన జీవితంలో కలిగినటువంటి సాక్ష్యాన్ని మనము గ్రహించుకోగలం. పిలాతు ముందు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాను అని అంటారు. చాలా గొప్ప మాట పిల్లరా. కనుక యేసయ్య సత్యమును గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. పిల్లరా, మనం గమనించాలి, ఆయన తానే సాక్షిగా ఉన్నాడు. అంతేకాదు తన భక్తులందరినీ కూడాను సాక్షులుగానే ఉండమంటున్నాడు. ఆయన ఆరోహణమైపోయే ముందు, కొద్దిగా ముందు ఆయన సెలవిచ్చిన మాట అపోస్తలులతో, అవును మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. అది కూడా యెరూషలేములో ప్రారంభమై ఆ తర్వాత యూదయలోను, ఆ తర్వాత గలిలయలోను, ఆ తర్వాత భూదిగంతముల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉండాలి అన్నారు. ఇది గొప్ప కోరిక. పాత నిబంధనలో యాహోవే దేవుడు అదే సెలవిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు, మీరు నాకు సాక్షులై ఉన్నారు అన్నారు. కాబట్టి ప్రియులరా, ఈ మాట మనము పాత నిబంధనలో యాహోవే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆయనకు సాక్షులై ఉండాలని ఎలా కోరుకున్నాడో, క్రొత్త నిబంధనలో అదే యాహోవే దేవుడైన యేసుక్రీస్తు కోరుతున్నారు. ఇది మనం గ్రహించుకోవాలి. అయితే కొంతమంది బయలుదేరారు, యెహోవా సాక్షులు, మేము యెహోవా సాక్షులమని బయలుదేరారు. వాళ్ళంత భయంకరమైన దుర్బోధకులు మరొకరు లేరు అని మనం చెప్పుకోవచ్చు. ప్రియులారా, పనిగట్టుకొని యేసయ్య దేవుడు కాదు అని నేను వాళ్ళతోటి చాలా వారితోటి తర్కించాను. చివరకు ఒక పుస్తకము రాశాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వితిన్ బ్రాకెట్స్ యెహోవా సాక్షులకు జవాబు. కనుక వారు బయలుదేరి వస్తుంటారు ఇద్దరేసి యెహోవా సాక్షులము అని. మనము ముందే తెలుసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాలి, మొహమాటం లేకుండా. అంటే ఇన్సల్ట్ చేయడం అని కాదు, కానీ వద్దయ్యా అంటే మీరు చెప్పొద్దు, మీరేంటో మాకు తెలుసు అని వాళ్ళని పంపించేది. ఒకవేళ సాధ్యమైతే నేను రాసిన పుస్తకాన్ని మీరు వాళ్ళకు అమ్మవచ్చు. అది కేవలం 25 రూపాయలేమో రాబర్ట్స్లో అడిగితే మీరు పొందుకోగలరు. సరే, ఇంతకు అది ఇక్కడ సాక్ష్యము అనే మాట విశేషమైనదిగా మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు సేన అనే దయ్యములు పట్టినటువంటి వాడు, అంటే అనేకమైన దయ్యాలు వారిలో ఉన్నాయి. ప్రభువు ఆ దయ్యాలను వారి నుంచి వెలగొట్టిన తర్వాత మనం ఎరుగుదామని మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు స్వస్థ చిత్తుడై యేసయ్య పాదముల యొద్ద ఉన్నాడు. ఇంకా నాకు ఇదే బాగుంది అనుకున్నాడు. కానీ యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు, అయ్యా నేను నీతోనే ఉంటాను, నేను ఇక ఎక్కడికి వెళ్ళేది లేదు, నిన్ను అంటిపెట్టుకొని ఉంటాను అన్నాడు. కానీ యేసయ్య వానికి సెలవు ఇవ్వలేదు. నన్ను అంటిపెట్టుకోవడానికి కాదు నిన్ను బాగు చేసింది, నీలోంచి దయ్యాలను వెళ్ళగొట్టింది. నీవు మొట్టమొదట నీ ఇంటికి పో, నీ ఇంటి వారికి ప్రభువు నీ యందు కనికరపడి చేసిన వాటిని తెలియచెప్పు. అంటే నా గురించి చెప్పు, సాక్ష్యం చెప్పు అని. ఇంకా ఆ తర్వాత అవును నీ బస్తీ అంతా. ఆ తర్వాత ఇక
అంటే సాక్ష్యం అనే మాటకు అంతవరకు మనకు ఉంది. కానీ కింద మనం చూస్తే 20 వచనంలో, మార్కు 5:20లో అతడు దెకపొలి అంటే డెక అంటే 10, పొలిస్ అంటే సిటీ, 10 పట్టణాల ప్రాంతములలో అతడు యేసయ్యను గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు తన జీవితంలో చేసిన వాటిని తెలియచెప్పి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చి మహిమపరిచినాడు. ప్రేమైన వల్ల మనము ఇక్కడ గమనించవలసింది, యోహాను కూడా అదే తన పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలలో అదే చెప్తాడు. ఆ జీవం ప్రత్యక్షమాయను, ఆ నిత్య జీవమును గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము అనే మాట చెప్తున్నాను. కనుక సాక్ష్యం యోహాను జీవితంలో అది మనం స్పష్టంగా చూస్తున్నాం. కనుక ఇప్పుడు మీరందరూ కూడాను ఇప్పటికే ఆ సాక్ష్య జీవితం కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. అయితే ఇంకా ఎవరైనా ఆ సాక్ష్య జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ సమయంలో అది ఒక హెచ్చరికగా భావించాలని మనం చేస్తున్నాం. చాలామంది ఆ పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చేయకపోతే ఏమి అనే మాట అనుకోవచ్చు. కానీ అది తప్పుడు ఆలోచన అని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రేమైన వలన సాక్ష్యము అనేటటువంటిది మరి అసలు ఆ సాక్షిగా ఉండడానికి కూడా మనము ప్రార్థన చేయవలసి ఉంది. మనం అందరం ఎరుగుదాము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా ఆత్మాభిషేకము నిమ్ము సాక్షిగా ఉంటానయ్యా, నీవు నీ ఆత్మతో నన్ను నింపి నడిపించుమని మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రియమైన వల్ల ఎవరైనా సాక్ష్య జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఈరోజు మీటింగ్లోనే తీర్మానం చేసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాను. అయ్యా, ఈ సాక్ష్య జీవితాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, నన్ను కనికరించు ప్రభువా, నేను ప్రతి చోట నీ సాక్షిగా ఉంటానయ్యా, ఉండుటకు నేను నిశ్చయించుకున్నాను అని మనం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు మనము ఆ 2వ వచనాన్ని మనం ముగించుకున్నట్టు అయింది. అంటే మొదటి 3 వచనాలు ధ్యానం చేశాం. ఇప్పుడు 4వ వచనం ప్రకటన 1:4లో మనం చూస్తాము. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఆసియాలో ఉన్న 7 సంఘములు అని అంటే ఇక్కడ అంటే చిన్న ఆసియా అంటే ఏషియా మైనర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చిన్న ఆసియా అది అంటే టర్కీ ప్రాంతం అని మనము చెప్పవచ్చు ఒక మాటలో. ఇప్పుడు టర్కీ దేశం అనేది ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలకు ఆయన శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. అవును, ఈ 7 సంఘాలు మనం ఇక్కడ తర్వాత చూస్తాము. 10-11 వచనాల్లో ఎఫెసు, స్ముర్నా, పెర్గము, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికయ అని 7 సంఘాలకు శుభమని చెప్పి ఆయన వ్రాస్తున్నాడు. కనుక ప్రియులరా, ఇక్కడ ఆ సంఘాల సంగతి మనం తర్వాత ధ్యానం చేస్తాము. 2-3 అధ్యాయాలు ప్రత్యేకంగా ఆ 7 సంఘాల గురించి వ్రాయబడి ఉంది. మొత్తానికి అంటే మనం
మొదటి అధ్యాయాన్ని ముగించుకున్న తర్వాత కొద్దిగా టైం పడుతుంది. నేను ముందే మీకు మనవి చేశాను, మొదటి అధ్యాయంలో కొంత ఎక్కువ సమయము మనం గడపబోతున్నాము. ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని కట్టే కొట్టే తెచ్చే అనే రీతిలో చెప్పుకోవచ్చు. కానీ మన ఆధ్యాత్మిక మేలు కొరకై, ఆత్మక్షేమం కొరకై మరి కొంత సమయాన్ని గడపవలసిన పరిస్థితి ఉందని మనం చేస్తున్నాం. ఇంతకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది పిల్లరా, యోహాను శుభమని చెప్పి ఆయన రాస్తున్నాడు, శుభం పలుకుతున్నాడు. అది ఎలా పలుకుతున్నాడు అని మనం చూస్తే అక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వారి నుండి లేక ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అది శుభవచనం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, కృపా సమాధానాలు మీకు కలుగునుగాక, అది ఆ శుభవచనం. ఇప్పుడు కృపా సమాధానములు అనే 2 మాటలు జోడించి సమాధాన కృపలు మీకు కలుగునుగాక అని అనలేదు, వ్రాయలేదు. కృపా సమాధానములు అన్నాడు. అది ఆర్డర్, అది క్రమం అన్నమాట. ముందు సమాధానాన్ని పెట్టలేదు, తర్వాత కృపను పెట్టలేదు. ముందు కృపను, తర్వాత సమాధానాన్ని పెట్టారు. ఇక్కడ మనం కొన్ని అంటే ఆర్డర్లీ వే అనేది ఒకటి మనం గమనించాలి. మనము ఇర్మియా గ్రంథం 31:3లో మనం చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని. అంటే ఏది ముందు ఏది వెనకాల అని అంటే ఆ వచనం చెప్పేది ఏమిటంటే, ముందు ప్రేమ, తర్వాత కృప. అది ఆర్డర్. ఆ కృప తర్వాత సమాధానం, ఆ తర్వాత అదే కనికరం. అలా మాటలు మనము చూస్తాం. దేవుని పరిశుద్ధాత్ముడు చాలా జాగ్రత్తగా వ్రాయించి పెట్టాడు. కాకపోతే మనము శోధించి తెలుసుకోవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. అవును, ముందు ప్రేమ, ఆ తర్వాత కృప. అయితే ఆ ప్రేమ సంగతి అలా ఉంచి ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఉన్న కృపను గురించి 2 మాటలు మనము చెప్పుకోవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం. కృప చాలా పనులు చేస్తుంది ప్రియులారా. అవును, కృప చేత విశ్వసించిన వారై అనే మాట మనం అపోస్తల కార్యం 18వ అధ్యాయము 27వ వచనంలో చూస్తాం. ఇప్పుడు అవన్నీ మనం తీసి చదివే అంత టైం మన దగ్గర లేదు. అందుకని నేనేం చేస్తానంటే కొన్ని అలా కోట్ చేసి వెళ్తూ ఉంటాను. ఇంకా లేకపోతే తీయండి, చదవండి, ఇట్లా టైం కొద్దిగా పోతుంది. కాబట్టి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. ఎలాగా మీకు నోట్స్ ఇస్తున్నారు, మరి అది మీరు ఉపయోగించుకొని మేలు పొందని మనం చేస్తున్నాం. ఆ అపోస్తల కార్యం 18:27లో అక్కడ కృపచేత విశ్వసించిన వారికి, అంటే కృప ఉంటేనే విశ్వాసము. అది నేను నీవు మనమందరం విశ్వాసులం అయ్యామంటే అది కృపను బట్టి అనే మాట. కృప అనే దాన్ని కొద్దిగా హైలైట్ చేసి 2 మాటలు, కొన్ని వచనాలు నేను మీకు అందించాలని అనుకుంటున్నాను. అదే మనం ఎఫెసీ 2:8లో మనం చూస్తాం. మనం అందరం ఎరిగిన వాక్యాలు ఇవన్నీ కూడా. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అఫ్కోర్స్ విశ్వాసం అనే మాట ఇక్కడ ఉందనుకోండి. కృప చేత మీరు అంటే రక్షణ అనేది కృపను బట్టి మనకు లభిస్తుంది అనే మాట మనం చూస్తాం పిల్లలు. అలాగే తీర్పు 2:11లో మనం చూస్తాం, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట మనం చూస్తాం. అంటే రక్షణ అనేది కృపచేతనే అనే మాట
మరొకసారి మనం చెప్పుకోవచ్చు పిల్లలు. అదే రోమా 3:24లో మనం చూసేది ఏంటంటే, ఆయన కృపచేతనే మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించారు. అదే రోమా 5:20లో మనం చూస్తే, కృప ద్వారా పాపము మీద జయము అని అంటారు. అంటే కృప అనేటటువంటిది ఎన్ని ఈవులను, ఎన్ని మేళ్లను చేస్తుందో అనేది మనం చూస్తూ ఉన్నాం. కృపా సమాధానాలని మొదట చదువుకున్నాం, దాన్ని పట్టుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్తూ ఉన్నాం పిల్లలు. 1 కొరింథీ 15:10లో మనం చూస్తాం, కృప ద్వారా ఎక్కువ ప్రయాసపడి పని చేయడానికి వీలవుతుంది అని మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే పేతురు తన 2వ పత్రిక 3:18 అంటాడు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అనే మాట. సో కృపతో అభివృద్ధి అనేది లభిస్తుంది అని మనం చూస్తున్నాం పిల్లలు. మళ్ళా మనము 2 కొరింథీ 12:9కి వచ్చేటప్పుడు, ఈ కృపను బట్టి బలహీనతలో బలం ప్రసాదించబడుతుంది, ఆయన శక్తి పరిపూర్ణమవుతుందని మనం చూస్తూ ఉన్నాం. అదే 2 తిమోతి 2:1లో మనం చూస్తాము, నా కుమారుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అని తిమోతికి వ్రాస్తాడు. కాబట్టి అంటే కృప ద్వారా ఎన్ని మనకు జరుగుతున్నాయనే దానికి, అందుకని కృప అనే మాటను హైలైట్ చేసి మనం చేస్తున్నాం. కృప బోధ కూడా చేస్తుందండి. పరిశుద్ధాత్మ బోధ చేస్తాడు. ఇక అలాగా చెప్పుకొని పోవచ్చు. కానీ మనం తీతు 2:11, 12, 13 వచనాలు మనం చూస్తే ఆ కృప బోధిస్తూ ఉన్నది. అది ప్రత్యక్షమై, ఇంకా మధ్యలో చాలా మాటలు ఉన్నాయి, బోధిస్తూ ఉన్నదని క్లోజ్ అవుతుంది. కనుక కృప బోధ కూడా చేస్తుంది అనే మాటలు మనం చూస్తున్నాం. కనుక మనము ఆ చివరకు పౌలు చెప్పిన మాట, నేనేమైనాను అది కేవలము నీ కృప వలనే అయినాను అని అంటాడు కదా. అదే 1 కొరింథీ 15:10లో మనం చూస్తాం. కనుక పిల్లరా, మరి ఆ కృప ఎన్ని కార్యాలు చేస్తుందో అనేది చూసి మళ్ళా మనము ఈ మూల వాక్యానికి వస్తున్నాం. అదేంటి? కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అంటున్నాడు. కనుక ఆ ముందు కృప, ఆ తర్వాత సమాధానం. మన బ్రతుకుల్లో ప్రియులరా, ముఖ్యంగా విశ్వాసుల జీవితాల్లో సమాధానం అనేది చాలా చాలా అవసరమైనది. సమాధానం లేని జీవితము చాలాసార్లు మనల్ని వేధిస్తూ ఉంటుంది. సమాధానం, అవును, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములను ఏలుచుండనీయుడి అని అంటారు. కనుక సమాధానం మన బ్రతుకులను ఏలాలి అనేది మనము ప్రత్యేకంగా పెట్టుకోవలసినటువంటి విషయం. ప్రియమైన వలన అనేకమైన సమస్యలు బ్రతుకులో ఉంటాయి, ఉండాలి కూడా. కానీ వాటి మధ్యలో సమాధానం, నెమ్మది అనేది ఒక విశ్వాసి యొక్క గొప్ప లక్షణం అని మనం గ్రహించాలి. ఎప్పుడు గలిబిలి జీవితం, గందరగోళం జీవితం, అంటే డిజార్డర్లీ లైఫ్, అలా చాలామంది జీవితాల్లో నడుస్తూ ఉంటుంది. కానీ మన ప్రియ ప్రభువు మనల్ని కోరేది ఏమిటంటే, బిడ్డ, నేను నీకు అనుగ్రహిస్తున్న సమాధానము నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ఏలాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆ కృపా సమాధానములు ఎలా లభిస్తాయి అని మనం నెక్స్ట్ చూస్తే, అక్కడనే మనం ఆల్రెడీ ఇప్పటికే చదువుకున్నాం పిల్లరా. అక్కడ 3 వ్యక్తుల నుండి కృపా సమాధానాలు వస్తాయి, రావాలి అని ఆయన యోహాను వ్రాస్తున్నాడు. మొట్టమొదట వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అని అంటారు. అది తండ్రి అయిన దేవుడు అన్నమాట. అవును, వర్తమానంలో ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఈ ఉన్నాడు, ఉండెను, ఉన్నాడు,
ఉండబోతాడు అని 3 మాటలు ఉపయోగించే బదులు ఒకే మాట ఉపయోగించబడుతుంది. ఉన్నవాడు. దేవుడు ఎప్పుడు కూడాను ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు. అవును, భూతకాలంలో ఉన్నవాడు. ఉండెను కాదు. ఉండెను అనేది గ్రామర్ ప్రకారం, వ్యాకరణం ప్రకారం. ఉండబోతాడు అనేది భవిష్యత్ కాలం. కాబట్టి మూడింటికి 3 కాలాలకు ఒకటే మాట, ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు. అది సంగతి. పిల్లరా, ఆ తండ్రి అయిన దేవుడు త్రికాల జీవి అని మనము ఒక మాటలో చెప్పుకోవచ్చు. అంటే 3 కాలాలలో ఉన్న దేవుడు మన దేవుడు, తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్ ఏమని రాశారంటే ఇక్కడ, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అంటాడు. ఇదేంటి? 7 దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. ఆ 7 ఆత్మల నుండి కృపా సమాధానాలు అంటారు. ఇప్పుడు మనం గ్రహించవలసింది అసలు ఉన్నది ఒకే పరిశుద్ధాత్మ. కానీ ఆ పరిశుద్ధాత్మని గురించి ఇక్కడ వ్రాయబడిన వర్ణన, ఆ పరిశుద్ధాత్మ దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇవన్నీ మనకు తొందరగా బుర్రకు ఎక్కేవి కాదు. ఇవి చదువుకోవాలా, ముందుకు పోవాలా. ఎంతవరకు అర్థమైందో అంతవరకు అర్థం చేసుకోవాలి. అర్థం కానివి అక్కడే వదిలిపెట్టాలి. మన తల ఊపుకోనక్కర్లేదు, తలకాయ పగలగొట్టుకోనక్కర్లేదు. ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకు. ఆ తర్వాత దేవుడు రేపు ఎల్లుండో వచ్చే నెల లేకపోతే వచ్చే సంవత్సరం ఆ విషయాన్ని బయలుపరుస్తారు. అది అనుభవం మీద విశ్వాస జీవితం కొనసాగే కొలది అర్థమవుతాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు 7 ఆత్మలతో కూడి ఉన్నవాడు. ఒక మాటలో మనం చెప్పాలంటే పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆత్మ కార్యసిద్ధి, అంటే సిద్ధింపచేయువాడు. ఆత్మ పనులను ఆయన సిద్ధింపచేయువాడు. ఈ ఆత్మ కార్యములు అవును 7 ఆత్మలు కలిగిన పరిశుద్ధాత్మ ఆయన చేస్తాడు అనేది మనం చూస్తున్నాం. ఇందుకు ఈ 7 అనే మాటను తర్వాత మనము ధ్యానము చేద్దాం పిల్లరా. ప్రస్తుతానికి మనము ఒక మాట చెప్పుకొని ముందుకు వెళదాం. అదేమిటంటే, ఈ 7 అనే మాటకు సంపూర్ణమైన, పరిపూర్ణమైన, అలాగే ముగింపు అనే ఈ 3 మాటలు మనము చెప్పుకోవచ్చు పిల్లరా. అది సంపూర్ణమైన, పరిపూర్ణమైన, ముగింపు మరి ఆ 7లో ఉన్నాయి. అది ఎట్లా అంటే ఆ తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఆ మాట చెప్పుకొని మనం ముందుకు వెళదాం పిల్లరా. అవును, ఆ తర్వాత 3వ వ్యక్తి, ఇప్పుడు తండ్రి అయిన దేవుని నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపా సమాధానం. తర్వాత మనం చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు నుండి అనే మాట. యేసుక్రీస్తు ఆయనను ఇక్కడ మనము 3 విధాలుగా చూస్తూ ఉన్నాము. మొట్టమొదటి, ఆయన నమ్మకమైన సాక్షి. యేసుని గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు నుండి అంటే సరిపోదా? సరిపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు వ్రాయించి పెట్టాడు కాబట్టి మనము వాటిని ఎత్తుకుందాం. యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి అనే మాట లవోదికయ సంఘానికి ఆయన వ్రాస్తూ, అదే ప్రకటన 3:14లో మనం చూస్తాము. అక్కడ మనం చూసే మాట నమ్మకమైన సత్య సాక్షి అనే మాట కూడా అక్కడ మనం చూస్తాం. నమ్మకమైన సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి యేసయ్య. ఇది మనం గమనించాలి. ఇందాక నేను చెప్పుకున్నాం, పిలాతు ముందు యేసయ్య నిలబడినప్పుడు, అవును సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అనే మాటలో మనం చూస్తున్నాం. కనుక
సత్య సాక్షి, నమ్మకమైన సత్య సాక్షి అంటే మనము మన జీవితానికి అన్వయింపజేసుకోవడానికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నమ్మకమైన సత్య సాక్షిని మనము మన రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా కలిగి ఉన్నాం. మరి ఆ లక్షణాలు మన జీవితంలో ఎంతవరకు, ఎంత మేరకు ఉన్నాయనేది పెద్ద ప్రశ్న. నమ్మకమైన వారిని మనం నమ్ముకున్నాము, అనుసరిస్తున్నాము, నమ్మకమైన వారి గురించి మాట్లాడుతున్నాము. కానీ బ్రతుకులో నమ్మకత్వము ఎంత మేరకు ఉన్నది అనేది మనందరినీ ప్రశ్నిస్తూ ఉన్నటువంటి మాట. నేనెంత నమ్మకంగా ఉన్నా? కనుక నమ్మకమైన జీవితం, నమ్మకమైన వారిని నమ్ముకున్నాను కనుక నేను నమ్మకంగానే ఉండాలి, నమ్మకమైన సత్య సాక్షిగా ఉండాలి అనేది ఒక మాట మనం చెప్పుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఆ తర్వాత మృతులలో నుండి మరి ఆది సంభూతులుగా లేచినవాడు అనే మాట యేసయ్యను గురించి వ్రాయబడింది. యేసయ్య పునరుత్థానాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. అవును ప్రియమైన వలన ఈ యేసయ్య పునరుత్థానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. పిల్లలు మనము అంటే కొద్దిగా తక్కువ వాడుతున్నామేమో ఈ మాటను అని నేను అనుకుంటున్నాను. మన ప్రియ ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడు అనేది మొత్తం ఒకేసారి మనము చెప్పుకోవలసినటువంటిది. ఒక్కొక్కసారి అక్కడితోనే నా కొరకు చనిపోయారు అనే మాట అక్కడితోనే మనము ఆగిపోతూ ఉంటాము. మన యొక్క ఆరాధన టైంలో కూడాను అక్కడి వరకే ఆగిపోతూ ఉంటాము. కానీ ఇది కలుపుకోవలసిన అవసరం ఉంది. ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మాట అంటే యేసయ్య పునరుత్థానము అతి ముఖ్యమైనది. యేసయ్య ఆయన లేచి ఉండకపోతే ఆయన మనం నమ్ముకోనక్కర్లేదు, ఆయన మనకు అవసరం లేదు. ఎందుకంటే అందరిలాగానే ఆయన చనిపోయి ఆయన చాప్టర్ ముగించుకున్నాడు. ఆయన లేచాడు కనుక ఇదే చాలా విశేషమైనది. క్రైస్తవునికి, క్రైస్తవ విశ్వాసికి, విశ్వాసమునకు చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అవును ప్రియులారా, యేసయ్య లేచాడు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 3:4-5 వచనాల్లో అంటే అది ఎంత ఒకటే సెంటెన్స్ అక్కడ మనం చదివితే మొదటి పేతురు 3:4-5 వచనాల్లో ఏమైందంటే, ముందుగానే ఆయన మృతులలో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు ప్రసాదించాడు అని ఉంటుంది. కనుక యేసయ్య పునరుత్థానమును బట్టి మనకు జీవముతో కూడిన నిరీక్షణ, అసలు తానే నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన జీవంతో కూడిన నిరీక్షణ తన యందు విశ్వాసం ఇచ్చిన వారికి అనుగ్రహించాడు. అంతేకాదు ప్రియులారా, ఆ శుభప్రదమైన నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ సంగతి మనం తీతు 2:12 చూస్తాము. శుభప్రదమైన నిరీక్షణ. ఇంకొక మాట మనం అదే కొలస్సీ 1:27 చూస్తే మహిమ కలిగిన నిరీక్షణ యేసయ్య మనకు అనుగ్రహించాడు. కనుక పునరుత్థానం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనము గ్రహించుకోవాలి పిల్లలు. అవును, నా దేవుడు సజీవుడు, నా దేవుడు బతికున్నాడు. నీ దేవుడు అంటే ఒక విధంగా అంటే మనం తర్కానికి వెళ్ళి తగులాట తీర్చుకునే పని వద్దు. కానీ జాగ్రత్తగా కాస్త చనువుగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? అసలు నంబర్ 1 చమత్కారంగా కల్పించిన ఒక స్టోరీలో ఉన్న పాత్రధారులను నమ్ముకున్నావు. అంత అవుతుందే. నేనైతే చారిత్రాత్మకమైనటువంటి ఒక వ్యక్తి, దేవుడు తానే మానవుడుగా వచ్చి నా కొరకై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచినటువంటి దేవుడిని నేను నమ్ముకున్నాను. అది నా స్పెషాలిటీ అని మనం చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. అదే ఒక విధంగా ఛాలెంజింగ్.
సవాలుగా మనము అంతేగాని ఏదో నసుగుదా ఏదో అంటే బలహీనంగా మనం మాట్లాడనక్కర్లేదు. సందర్భం వస్తే నా దేవుడు సజీవుడు, పునరుత్థానుడు అనే మాట ఇక్కడ మనము చూస్తాం. అయితే అక్కడ మనము ఇంకా కాస్త చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆది సంభూతుడు అనే మాట మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అనే మాట మనం గమనిస్తాం. ఫస్ట్ బిగాటన్ అనే మాట. ఇప్పుడు మళ్ళా అదే ప్రకటన 3:14లో కూడా ఆ మాట మనం దేవుని సృష్టికి ఆదియునైన వాడు అనే మాట మనం చూస్తాం. అంటే కొంతమందికి ఎంతవరకు అర్థమవుతుందంటే పిల్లరా ఆది సంభూతుడు ఆ మాట వాడబడింది, తర్జుమాకారులు ఆ మాటను పెట్టారు. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది పిల్లరా. అక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అవును, ఆయన మూలమై ఉన్నాడు. దేవుని సృష్టికి ఆది అంటే దేవుని సృష్టికి ఆయన మూలమై ఉన్నాడు. ఈజ్ ది సోర్స్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చెప్పుకోవచ్చు పిల్లలు. అది సోర్స్ అనే మాట, మూలము అనే మాట. ఆ మాటే యోహాను సువార్త 1:2 వచనాలు. మూలం, ఆయన మూలముగా సమస్తమును కలిగిన. మూలము అంటే అది ఈజ్ ద సోర్స్ అనే మాట మనం చూస్తాం. కాబట్టి పిల్లరా అక్కడ ఆ మాట గుర్తుపెట్టుకున్నాం. ఆ మూలమైనటువంటి వాడు అనేది. అసలు దేవుడు సృష్టించిన వాటిల్లో యేసయ్య మొదటివాడు అనే భావన కొంతమంది కలిగి ఉన్నారు పిల్లలు. ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన చనిపోయాడు. మాటల్లో ఇదే ఆయన చెప్పుకొస్తున్నారు. బ్రదర్ వీళ్ళు చాలా పొరపాటు పడ్డారు బ్రదర్ అని ఆయన కూర్చోబెట్టుకొని నేనంతా వివరించాను. గట్లయితే పిల్లరా అప్పుడు ఆయన దిద్దుకున్నాడు. అంటే ఏంటి? దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడనే మాటను ఆ విధంగా ఆయన అర్థం చేసుకున్నట్లు కాదు. యేసుక్రీస్తే సృష్టమైతే అంటే సృష్టింపబడిన వాటిలో యేసయ్య నంబర్ 1 అయితే ఆయన మనకు అక్కర్లేదు. ఆయన ఆది కంటే ముందున్నటువంటి వాడు. అది ఆది కంటే ఆయనే ఆది, ఆయనే అంతము. అంతేకాదు ఆది అంటే ఏదైనా ఉంటే ఆయనే ఆది కంటే ముందున్నటువంటి వాడు. అది కాబట్టి ఇది ఆది సంభూతుడు అనే దాన్ని మనము తప్పుగా అర్థం చేసుకోకూడదని మనం చేస్తున్నాం. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని మనము కొలస్సీ 1:15లో చూస్తాం. ఆది సంభూతుడు అని అక్కడ ఫస్ట్ బోర్న్ ఫర్ ఆల్ క్రియేషన్ అనేవాడు. కనుక ప్రియమైన వల్ల మనము ఆ కొన్ని వచనాలు 1, 2, 3 వచనాలు అలా చూస్తాం. కానీ అనేకమైన వచనాలు మనం అందరం ఎరుగుతాం. ఇప్పుడు యోహాను 1:1-2 ప్రకారం ఆయన దేవుడు, యెషయా 9:6 ప్రకారం ఆయన బలవంతుడైన దేవుడు. మరి అంటే ద మైటీ గాడ్ అనే మాట మనం చూస్తాం. అదే ప్రకటన 1:8 వచ్చేటప్పటికి ఈజ్ ద ఆల్ మైటీ గాడ్ అని ఉంటుంది. అదే రోమా 9:5 వెళ్తే ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయింది, నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని. అదే తీతు 2:11 వచ్చినప్పుడు మనం 11-12 వచనాల్లో మహాదేవుడు యేసయ్య, మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క ఆ కృప యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలని మహాదేవుడు. ఇక 1 యోహాను 5:20 వచ్చినప్పటికీ ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కానీ ఈ మాటలన్నీ ఉంటే ఆ మాటలకు అర్థం ఏమిటో మనం సరిగా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం ప్రియులరా ఎక్కడికి వెళ్దాము అంటే 4-5 వచనాలు అయిపోయినట్టే. మనం ఇప్పుడు 6వ వచనానికి వెళ్తున్నాం. 6వ వచనం ఇక్కడ మనం మనలను ప్రేమించుచు
తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. అది ఫస్ట్ పార్ట్ మనం గమనించాలి కదా. యేసయ్య గురించి వ్రాయబడిన ఆ 3 మాటలు మనం చూసిన తర్వాత నెక్స్ట్ యోహాను ఆత్మ ద్వారా ఆయన గురించే కంటిన్యూ చేస్తున్నాడు. ఆ యేసయ్య మనలను ప్రేమించుచు అనే మాట. ఆయన ఆ యేసయ్య ప్రేమించుచు అంటే తెలుగు భాషలో వర్తమాన కాలంలో జరుగుతున్న కాలము, అదే ఇంగ్లీష్లో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ వర్తమాన కాలంలో జరుగుతున్న ఆయన ప్రేమించుచు, ఇంగ్లీష్ భాషలో అంటే తర్జుమాలు చాలా ఉన్నాయనుకోండి, హీ లవ్డ్ us అనే మాట ఉంటుంది, ఆయన మనల్ని ప్రేమించాను అని. కానీ తెలుగులో తర్జుమాకారులు ప్రేమించుచు అని కంటిన్యూస్ టెన్స్ పెట్టారు. అది ఆశ్చర్యం. చెప్పాలంటే యేసయ్య ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమించబోతూనే ఉన్నాడు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది. స్టాప్ అయ్యే ప్రశ్న లేదు అని మనము చూస్తున్నాము. అయితే మనం ప్రతి ప్రభు దినమందు ఆరాధన సమయంలో ఆయన ప్రేమను గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాము. మనం ప్రభువును స్తుతిస్తుంటాము. ఆయన ప్రేమించాడు. అయ్యా యేసయ్యా నీవు నన్ను ప్రేమించావు. అయితే మనము అదే టైంలో నన్ను నువ్వు ప్రేమించావా? అసలు మామూలుగా ప్రేమించడం అంటే ఇప్పుడు ఏదైతే అందంగా ఉంటుందో, ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళను ప్రేమిస్తాం. అది నైజం కదా. అవును. మరి యేసయ్యా నీవు నన్ను ప్రేమించావంటే ఏమి అందం చూసి మనల్ని ప్రేమించాడు అనేది ఒక ప్రశ్న. ఇక మన అందం అంటారా? మనం వాక్యంలోనికి తొంగి చూస్తే మనకే భయం వేస్తుంది. మన అందం అంటే మనము ఎంత వికృత రూపము కలిగిన వారమో మనము గ్రహించుకోగలం పిల్లరా. అవును. అదే యెషయా గ్రంథం 4:5-6 వచనాలు మన కథ అంతా ఉంటుంది అక్కడ. ఆ నడినెత్తిన వ్యాధి అన్నాం. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి, ప్రతివాని గుండె బలహీనం. అంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నామో యేసయ్య మనల్ని ప్రేమించాడు. అంతేకాదు మనం చూస్తాము స్వస్థత కొంచెమైనను లేదు అనే మాట. అంతేకాదు ఎక్కడ చూసినా గాయం, దెబ్బలు, పచ్చిపుండు. ఆ విధంగా మనల్ని గురించి వర్ణన చాలా స్పష్టంగా ఉంది క్రీడ. అలాగే మనము రోమా 5:6-7-8 వచనం వరకు, 6 నుంచి 10 వరకు మనం చూస్తే అక్కడ 3 టైటిల్స్ మనకు ఉన్నాయి. నంబర్ 1 బలహీనులము, భక్తి. 4 టైటిల్స్: బలహీనులము, భక్తిహీనులము, తర్వాత పాపులము, శత్రువులము. ఇటువంటి మనల్ని ప్రభువు ప్రేమించాడు అనేది. ఇక మనము ఈ ప్రకటన 3:17 వెళితే అక్కడ కూడా ఒక 5 టైటిల్స్ ఉన్నాయి. వీళ్ళరా: దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అనే మాట. ఇవన్నీ మనకు సరిగ్గా సరిపోతాయి పిల్లలు. అవును. ఇక మనం ఎఫెసీ 2:1-2 వచనాలకు వస్తే చచ్చిన వారు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. ఇంకా చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక శాంతాడంతా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మనల్ని గురించి మనం చదువుకుంటే అమ్మ బాబోయ్ ఇంత దౌర్భాగ్యుడనైనా నన్ను, అంటే ఒక మాట చెప్తున్నా, అన్ని మాటలు ఉన్నాయి కదా. నన్ను ప్రేమించావా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును, మొదట్లో చెప్పుకున్నా ప్రేమించడానికి అందం కావాలి. కానీ మరి అంత వికారమైనటువంటి మనల్ని, ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక పిక్చర్.
అటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు అని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఒక మాట నేను మీకు మనవి చేస్తాను. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? అది సంగతి. మనం పుట్టక మునిపే ప్రేమించాడు. అక్కడి నుంచి ప్రారంభించుకుంటే మనం పుట్టక మునిపే ప్రేమించాడు. ఇంకొక మాట, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. ఇదంతా అద్భుతమైనటువంటి ప్రేమగా మనం చూస్తాం. ఇంతకు కొన్ని మాటలు, ఆయన మనల్ని ప్రేమించాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ప్రేమించారో ఒక కోణం నుంచి కొద్దిగా చూచి వెళుతూ ఉన్నాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుంచి మనల్ని కడిగిన వానికి, లేక పుట్టినప్పుడు విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని వ్రాయబడింది 6వ వచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య చేసిన రెండవ పని, ముందు ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ఏమీ ఆగిపోలేదు. అది ప్రేమించు అనే దాంట్లో ముందుగానే చెప్పుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేసిన పని ఏమిటి? యేసయ్య మనలను తన రక్తం వలన కడిగాడు అని అంటారు. ప్రియులారా, దీని గురించి మనం కాస్త ధ్యానం చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కడిగాడు, రక్తముతో మనల్ని కడిగాడు. మనం మామూలుగా చెప్పుకుంటున్నటువంటి మాటే, మనం ప్రార్థనలో వాడుతూ ఉన్నటువంటి మాటే. కానీ కొద్దిగా మనము తొంగి చూద్దాం. ఇప్పుడు ప్రేమించాడు, తర్వాత కడిగాడు. ఇప్పుడు అసలు మామూలుగా చెప్పుకోవాలంటే వీళ్ళరా, అది మన యొక్క ఈ వరల్డ్లీ ఆర్డర్లో ఉండదండి. అంటే ఈ లోకములో లోకరీత్యా అది కుదరని పని. ఏది? ప్రేమించి కడగడం అనేది మందంతా ఉల్టా చెప్పాలంటే. ఏమిటి? కడిగిన తర్వాత కదమ్మా ప్రేమించి. ఇప్పుడు బిడ్డ పొద్దున్నే ఏంటి నంబర్ 1, 2 అని చేసుకుని తల్లి ఏమో కిచెన్లో ఉండి మరి వెంటనే బాబును చూసుకోలేని పరిస్థితి. తర్వాత ఈ పిల్లవాడు నంబర్ 1, 2లో కాస్త ఆటలాడుకుంటాడు, తెలియదు కదా, కాస్త కొద్దిగా నాకుతా ఉంటాడు, పచ్చడి నాకుంటాడు. ఇక తల్లి వచ్చి నా కొడుక అని ఎత్తుకొని సంకనేసుకొని మరి ఆమె అలా చేయగలదా? ముద్దాడుతుందా? అది అయ్యే పని కాదు కదా. ఏం చేస్తా? చిచి 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 అంటూ వాడిని ఇలా ఎత్తుకొని పోయి బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి ఈ వేడి నీళ్ళతో స్నానం చేసి మంచి వాసన సబ్బుతో స్నానం చేయించి ఆ తర్వాత రుద్ది టవల్తో తుడిచి ఆ తర్వాత మరి పౌడరు, సెంటు అవన్నీ వేసి అప్పుడు ఎగరేసి ముద్దు పెట్టుకుంటుంది. అది ఆర్డర్, మానవ క్రమం అది. అయితే దేవుని క్రమం అలా కాదు. దేవుని క్రమం అలా కాదండి. అది మన వాక్యంలో తొంగి చూచే విషయం. అవును, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత కడిగాడు. మీకు ఉదాహరణకు వాక్యంలో ఉన్న ఉదాహరణ నేను మీకు మనవి చేస్తాను. తప్పైన కుమార్ సంగతి చూద్దాం. వాడు ఎన్ని రోజులైందో స్నానం చేయక, స్నానం అనేది లేదు. అలా అంతేకాదు, ఆ పందుల దగ్గర ఉండి ఆ పందిపేట వాసన వాడు భయంకరంగా ఉన్నాడు. రేపు ఇల్లు చచ్చిపోతాడు. వాడిని నిలబెట్టి ప్రక్క చెట్టుగా లెక్క పెట్టవచ్చు 1, 2, 3 అని ఆ రిబ్స్. అటువంటి పరిస్థితుల్లో ఎందుకురా నువ్వు చచ్చిపోతావని వాని మనసు వానికే చెప్పు కదా. సరే, తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు. మరి ఎన్ని రోజులు నడిచాడో మనకు తెలియదు. దూర దేశం కదా పోయింది. మరి దూర దేశం వెళ్ళిన వాడు మరి చాలా ప్రయాణం చేసి రావాల్సి వచ్చింది. ఇంతకేమిటి? ఆ తండ్రి అలా ప్రతిరోజు ఆయనకు టైం దొరికినప్పుడల్లా
ఆ పైకి మీదకి ఎక్కి చూస్తూ ఉంటాడు. వీడు కనపడతాడు. అరే తొందర గుర్తుపట్టాడు. ఆ తర్వాత గుర్తుపట్టాడని చెప్పుకుందాం. అరే వీడు నా కొడుకే, చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, వాడి తల చిప్పురుగా ఉంది, భయంకరంగా ఉన్నాడు, వీడు నా కొడుకా, నా కొడుకే అని నిర్ధారణ చేసుకుని ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయాడు. పరిగెత్తుకుంటూ పోయి దగ్గరికి పోయి, చిచి ఎంత వాసన పడుతున్నావు నువ్వు, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు, సేవకులు పిలిపించి నీ తీసుకెళ్ళి స్నానం చేయించి శుభ్రమైన క్రొత్త వస్త్రాలు వానికి తొలగించి అప్పుడు నా ముందుకు తీసుకొస్తే నేను వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాను అనలేదు కదా. అది డివైన్ లవ్ అంటే, డివైన్ ఆర్డర్ అంటే అది. అవన్నీ లెక్క చేయలేదు ఆ తండ్రి. వాని మెడ మీద పడి వాని ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా ఎట్టయింది అంటే ఇందాక నుంచి మనం చూసింది అదే, మన పిక్చర్ చూసాం కదా. అవును, అట్టి రీతిగా దేవుని ప్రేమ ఆర్డర్ ఉంది. ఆ తర్వాత ముద్దాడిన తర్వాత, కన్నీరు కార్చిన తర్వాత అప్పుడు తన సేవకులకు సెలవిస్తారు. తీసుకెళ్ళి వారికి స్నానం చేయించి అంతా చేసి నా ముందుకు తీసుకురండి. ఇది యేసయ్య చెప్పినటువంటి దీంట్లో ఎంత అర్థమున్నదో ఇదే మనం ప్రకటన 1:6కు మనము వస్తాం. కనుక మనల్ని ప్రేమించి మనలను తన రక్తముతో మనల్ని కడిగాడు. ప్రియమైన వలన రక్తంతో కడగడం అంటే ఇది కూడా ఒక ఇష్యూ, చాలా మందికి అర్థం కాని విషయం. ఒక బ్రదర్ అంటే సీనియర్ బ్రదర్ ఆయన మాట్లాడుతా, బ్రదర్ దీని అర్థము ఇలా ఉంది అని నేను మనం చేశాను. అరే రే రే అట్లనా? చాలా మందికి మరి ఒక విధంగా అర్థమవుతుంది. రక్తంతో కడగడం ఏమిటి? ప్రేమైన వలన యేసయ్య రక్తము చిందించాడు 2000 సంవత్సరాల పూర్వం. ఆ రక్తంతో మనల్ని కడగడం ఏమిటి? 2000 సంవత్సరాల తర్వాత కదా మనం పుట్టాము. మనల్ని ఎలా కడిగాడు? ఇది ఆలోచించాలి. ప్రియమైన వలన అదే బైబిల్ యొక్క సత్యం, దేవుని సత్యము అక్కడే ఉంది ప్రియుల. అవును, యేసయ్య ఆయన తన రక్తమును అప్పుడు చిందించాడు, కానీ ఆ రక్తమునందలి విశ్వాసము మనల్ని కడుగుతుందన్నమాట. ఇది మనం గమనించాలి. ఇది అంటే నా కొరకు యేసయ్య రక్తము చిందించాడు అనేది మన మనసులో మెదిలి ధ్యానం చేస్తే అవును, ఆ రక్తము నన్ను కడిగి, అంటే ఆయన రక్తమునందలి విశ్వాసం నన్ను కడిగింది. అది ప్రియుల. కనుక ప్రభు స్తోత్రం, మనమందరం కూడాను యేసయ్య రక్తములో కడుగబడిన వారు. అంతేగాని ఆ రక్తము మరి ఇప్పుడు ఆ రక్తం అంతా అక్కడ నేలనే పడిపోయింది. ఏది? ఆ గబ్బతా అనే స్థలంలోనే ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆ తర్వాత ఇక దారిపడి రక్తం కారుతూనే ఉన్నది. ఆ శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. తలన ముళ్ళ కిరీటం ఇక్కడే పెట్టబడింది గబ్బతా అనే స్థలంలో. మరి ఆ తల నుంచి రక్తం కారింది. ఇంకా అక్కడ శిలువలో ఆ యొక్క వాసపు మేకులు దించబడగా రక్తం కారింది. పిల్లరా, అఫ్కోర్స్ ఆయన ప్రాణం విడిచిన తర్వాత ప్రక్కన నుంచి రక్తం కారింది. ఇంతకేమిటి? ఆ రక్తం అక్కడే కారిపోయింది. ఆ రక్తం తీసుకొని అందరిని కడగాలంటే అది అయ్యే పని కాదు. కనుక ఇదేనమాట అర్థం. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఇది మనము చూస్తూ ఉన్నటువంటి విషయం. దీన్ని మనం ఒప్పుకుంటున్నాం. ఆ బయట వీధిని పోయేవాడికి ఇది అర్థం కాదు. ఏం కథలు చెప్తావురా,
వెళ్ళు వెళ్ళు, అన్ని పిచ్చి, మీరంతా పిచ్చి పట్టిన వాళ్ళు అని ఆ టైప్లో వాడు అనాల్సిన మాటలన్నీ అంటాడు. కానీ అవును పిల్లలు, మనం ఎరుగుదు, మనం నమ్మిన ఆ సత్యము అది అమూల్యమైనది, అది దేవుని సత్యం. అవును, సరే, ఇంతకేమిటి ఆయన కడిగాడు అనేదాన్ని మనం చూస్తే పిల్లరా, ఈ కడుగుట అనేటటువంటిది ఈ ప్రపంచంలో మొదటి నుంచి మానవుడు తన సొంతదైన మార్గాలు ఎన్నో కనిపెట్టుకొని ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. అవును, పుణ్య నదుల నీళ్లు మన భారతదేశంలో పారుతూ ఉన్న పుణ్య నదుల నీళ్లు, అందులో మునుగుతాడు, పాపాలు పోయినాయి అనుకుంటాడు. సైతాన్ గారు ఎన్నో మార్గాలు ఆల్టర్నేటివ్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాడు. దేవుడి సత్యం ఇది, వారు బయలుపరిచే అసత్యం. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం పిల్లరా, అవును, ఆ పుణ్య నదుల నీళ్ళలో మునుగుతాడు. అవి భయంకరమైన మురికితో కూడుకున్నటువంటి ఆరే నీరే అనుకోండి. అందుకనే గంగా నది ప్రక్షాళన అంటాడు. ఇప్పుడు నదుల ప్రక్షాళన, నదుల్ని శుభ్రం చేసే కార్యక్రమంలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అదంతా సరే, అది వేరే విషయం అనుకోండి. ఇంతకేమిటి, ఈ పుణ్య నదుల నీళ్లు కడుగుతాయి. ఇక నదుల దగ్గర లేకపోతే ఏం చేస్తారు? నదుల దగ్గరికి ప్రయాణాలు, బస్సు, రైలు ప్రయాణం, విమాన ప్రయాణం, ఎంతో తిప్పలబడి ఎంతో వ్యయ ప్రయాసలతో అక్కడికి వెళ్ళి అలా మునిగేసి వచ్చేస్తారు. అబ్బా, నా పాపములు కడగబడతాయని. బుద్ధిహీనత. సాతాను వాళ్ళకు ఆ మార్గం చూపెట్టాడు, వాళ్ళు దాన్ని నమ్ముకొని పోతున్నారు. కొంతమంది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు కడిగేస్తాయి అని అనుకుంటారు. పిల్లరా, ఈ విధంగా రకరకాలైనటువంటి మెథడ్స్ మానవుడు కనిపెట్టాడు. కానీ దేవుడు మొదటి నుంచి అది కాదురా బాబు, ఇదిగో ఇది మార్గం. అందుకనే మనం Hebrew 9:22 మనం ఎరుగుదు, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. అది అయ్యే పనిగా ఏది మిగతా వాడు రక్తంతోనే ఆవు కడుగబడాలి, పాపక్షమాపణ పొందాలి. ఇంతకు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాము కడుగబడ్డం అనేది. అయితే నెక్స్ట్ ఇంకొక మాట ఫుట్ నోట్లో మనం చూస్తాం. ఏమిటి? అమ్మా, కడిగిన వానికి అంటే మీ ఇప్పుడు నా బైబిల్ ఉన్నది, పాత బైబిల్. అదే అటు దిటు ఇటు దట్టు ఏదైతే విడిపించిన వాని కానీ నా దగ్గర ఉంది. మీకు కడిగిన వాని, కిందికి వెళ్తే విడిపించిన వాని. అంటే రెండు మాటలు మనం తీసుకోవాలి. ఒకటి వదిలేయనక్కర్లేదు, ఒకటి వదిలేసి ఒకదాన్ని పట్టుకోనక్కర్లేదు, రెండింటిని పట్టుకోవాలి. ముందు ఆయన తన రక్తంతో మన పాపములను కడిగి వేశాడు, నంబర్ 1. నంబర్ 2, విడిపించాడు అనే మాట మనం చూస్తున్నాం పిల్లలు. విడిపించుట అనే దాన్ని మనము గమనిస్తే పిల్లరా, అదే రెండవ మాట, విడిపించుట. రెండు కూడా అర్థాలు ఉన్నాయి. రెండింటినీ మనము మరి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విడిపించడం అనే మాటను మనం తీసుకుంటే ఇది దేని చేతను బంధించబడితేనే కదా. ముందు బంధించబడిన వాడు అని చెప్పుకోవాలి. మనమందరం, మానవులందరూ బంధించబడ్డారు. మనం కీర్తన 107, 10, 11 వచనాలకు వెళితే అక్కడ బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధించబడిన వారు అనే మాట మనం చూస్తాం. బాధ చేత బంధింపబడతారు, ఇనుప కట్ల చేత బంధించబడతారు అనే మాట మనం అక్కడ చూస్తాం. అవును, అదే మనం సామెతలు 5:22లో పాప పాశముల వలన బంధింపబడిన వాడు అనే మాట కూడా మనం చూస్తాం. అవును, ఇక్కడ 2 తిమోతి 2:24, 25, 26 వచనాలు కలిసి ఉంటాయి. అందులో మనం ఒక మాట మనం
చూడగలం. ఏమిటి? సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన అనే మాట. అంటే మీ బైబిల్లో వేరుగా ఉంటుంది. తన ఇష్టము మీ బైబిల్లో వేరు ఉంటుంది. నా బైబిల్లో తన ఇష్టము నెరవేర్చుటకై సాతాను చెరపట్టాడు. చదువుతారా? రెండవ తిమోతి 2 అంటే 24-25 తన ఇష్టము చొప్పున చెరపట్టిన అంటుందమ్మా. ఇప్పుడు నా బైబిల్లో, నా పాత బైబిల్లో తన ఇష్టము నెరవేర్చుకున్నటకై సాతాను చెరపట్టాడు అని ఉంటారు. రెండింటిని మనం తీసుకోవచ్చు అనుకోండి. ఇప్పుడు సాతాను చెరపట్టిన వారిని యేసయ్య విడిపించాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అవును ప్రియమైన వలన మన జీవితాన్ని కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నెన్ని భయంకరమైన వ్యసనాలతో, అలవాట్లతో, భయంకరమైన ఆలోచన విధానాలతో మనం బంధించబడ్డాం. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని విడిపించాడు. తన రక్తముతో విడిపించాడు. దేని చేత అది అయ్యే పని కాదని, రక్తము చేత విడుదల. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ గొప్ప కార్యాన్ని ఆయన చేశాడని మనం చూస్తున్నాం. ప్రియమైన వలన ఈ 6వ వచనంలోనే మనం చూడవలసింది, ఆయన ఇంకొక పని చేశాడు. ఏం చేశాడు? ఆయన తన రక్తం వల్ల మనల్ని కడిగాడు, నెక్స్ట్ విడిపించాడు. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఏం చేశాడు? ఆయన తన తండ్రి దేవునికి అది ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఇప్పుడు ఒక రాజ్యముగా చేశాడు అంటే యేసయ్య చేసిన పనులు అక్కడ మనము చూస్తున్నాం. ఒక రాజ్యముగా మనల్ని చేశాడు. అవును, రక్షింపబడిన వారు ఒక రాజ్యము అనే మాట. మీరు ఇంగ్లీష్ బైబిల్ అంటే కేజేవి వర్షన్లో చూస్తే హీ మేడ్ us కింగ్స్ అండ్ ప్రీస్ అనే మాట. ఇప్పటికీ తెలుగు పాటల్లో చాలా పాటల్లో రాజులు అనే మాట మనం చూస్తాం. ఆయన మనల్ని రాజులుగా చేశాడు అని. కానీ వాక్యాన్ని సరిగా అంటే మనం సరిగ్గా చదివితే మనం రాజులం అవ్వలేదు ఇంకా. ఇది అసలు బైబిల్ అలా చెప్పలేదు ఇంకా. మనం ఇంకా ఇప్పుడే రాజులం అయిపోయామా? రాజులం అవ్వలేదు, రాజ్యం అయ్యాము. అది సంగతి. హీ మేడ్ us ఏ కింగ్డమ్ అనే మాట. ప్రియమైన వాళ్ళని గమనించాలి. కొన్ని మాటలు అంటే అక్కడ ఒకటి ఉంటే చెప్పుకునేది ఒకటి అన్నమాట. ఇట్లా చాలా మాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా పాటల్లో చూస్తారు, దానియేలు సింహపు బోనులో. అసలు బోనని ఉంది అక్కడ? బోనని లేదు. ఈ పాట రాసేవాడు పెట్టుకున్నాడు బోనని. మనం పాడుకుంటూ పోతున్నాం. బోన్ అంటే ఒక సింహం కదా పట్టేది. మీరు సరిగ్గా చదివితే 3వ అధ్యాయం చివరిలో దానియేలు గుహ, అక్కడ గుహ ఉంది. ఆ పెద్ద గుహ సింహాలు చాలా ఉన్నాయి అందులో. ఇక మరి ఆ యొక్క దర్యావేషు ఆగ్నేయంగా జరిగింది ఏమిటి? మొత్తం కుట్ర చేసిన వాళ్ళందరినీ అందులో పడేశారు. ఎంతమందో మీరు గమనిస్తే అంతమందిని. అది గుహ. కానీ మనకేమైంది పాటలో? బోనంది. కనుక మీరు ఎప్పుడైనా బోనని ఉంటే అది దిద్దుకోండి. గుహ సింహపు బోనులో దానియేలు పాట, అది కరెక్ట్గా. ఇంతకీ ఇట్లానే కొన్ని మాటలు మనం రాజులం, వీఆర్ మేడ్ కింగ్స్. ఎన్నిసార్లు నా యవన వయసు నుంచి నేను వింటానే ఉన్నాను. ఎందుకంటే కింగ్ జేమ్స్ వర్షన్ వాడేవాళ్ళు చాలా మంది.
నేను ఎప్పుడో మానేశాను. ఆ కింగ్ జేమ్స్ వర్షన్ అవసరమైనప్పుడే వాడుతుంటాను. కానీ తర్వాత వర్షన్స్ మీరు చూస్తే కింగ్డమ్ అని ఉంటుంది. ఇంతకు పిల్లరా సంగతి ఏంటంటే, మనము రాజ్యముగా చేయబడ్డాము అనేది మనము తెలుసుకోవాలి. ఇక దాని వివరణకు వెళితే టైం ముందుకు పోతుంది. ఇప్పుడు 8:30 అయింది, నేను 8:30కు ముగించాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ప్రశ్నలు, సందేహాలు, వాటికి జవాబు. కాబట్టి దానికి ఇవ్వాల్సిన టైం మనం ఇద్దాము పిల్లరా. ఈ అంశం ఇది నడుస్తూ ఉంటుంది కదా. ఇది ఈ పాయింట్ దగ్గర మనం ఆగిపోతున్నాం. దాని సంగతి ఏంటో, ఆ రాజ్యం సంగతి ఏంటో తర్వాత మనం చూద్దాము. మరి ప్రభు మనల్ని ఆశీర్వదించారు. ఆయన ఘనమైన నామం